వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. తగ్గేదేలే అంటున్నారు ఏపీ మంత్రులు పవన్ కళ్యాణ్, నారా లోకేష్. పాలనలో తమదైన మార్కు దిశగా అడుగులు వేస్తున్నారు. వరుస సమీక్షలతో పరుగులు పెట్టిస్తున్నారు. జనసేన కార్యాలయం వద్ద జనసేన కార్యక్రమం నిర్వహిస్తున్న పవన్ నేరుగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. సాంకేతికత సాయంతో సమస్యలను పరిష్కరించేందుకు యత్నిస్తున్నారు. ఇక క్యూఆర్ కోడ్ లింకులను ఎక్స్లో ట్వీట్ కూడా చేశారు ఆయన. మరోవైపు ప్రమాణ స్వీకారం చేయగానే ప్రజా దర్బార్ మొదలుపెట్టారు మరో మంత్రి నారా లోకేష్. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ప్రజలను నేరుగా కలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అంతరాన్ని తగ్గించే ప్రయత్నమా? గెలుపును సేవ చేసే బాధ్యతగా నేతలిద్దరూ భావిస్తున్నారా? నేతల నుంచి ప్రజలు కోరుకునేదేంటి? నాయకులు చేయాల్సిందేంటి? ఇదే అంశంపై లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. జై భారత్ సతీష్. రైట్. లక్ష్మీనారాయణ గారు, మనం చూస్తున్నాం సార్, మీరు కూడా ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేశారు. అలాగే ప్రజలకు సేవ చేయటం అనేది ఒక బాధ్యతగా నాయకులు ఫీల్ అవ్వాలి, అది ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమని చాలా సందర్భాల్లో చాలా వేదికల మీద మీరు మాట్లాడారు. ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం ట్రెండ్ చూస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, అలాగే మంత్రి నారా లోకేష్ ఈ ప్రజా దర్బార్ని ప్రజల్లో వినతులను స్వీకరిస్తుండడం, అలాగే జనవాణి అంటూ స్వయంగా పవన్ కళ్యాణే 2 నుంచి 3 గంటల పాటు బాధితులు వాళ్ళ వినతులను వింటూ అక్కడికక్కడ అధికారులకు ఫోన్ చేసి దానికి ఒక డైరెక్షన్, పరిష్కారం దిశగా అడుగులు వేయటం. అంతకు మించి ఒక క్యూఆర్ కోడ్ను జనసేన రిలీజ్ చేసింది. అలాగే గూగుల్ ఫామ్స్తో సంబంధించిన ఒక లింక్ను కూడా రిలీజ్ చేసింది. ఎవరైనా జనసేన మంత్రులు చూస్తున్న శాఖలకు సంబంధించి సలహాలు ఇవ్వాలన్నా, సమస్యలున్నా నేరుగా మీరు సంప్రదించవచ్చు, దానికి మేము పరిష్కారం చూపుతామనేది ఆ పార్టీ తీసుకున్న కొత్త కార్యక్రమం. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది సార్? ఇది మంచి శుభ పరిణామం సార్. ఎందుకంటే మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారు వీరందరూ కూడా ప్రజాసేవకులు. వీరందరూ కూడా మొదట సో ప్రజల సేవలో వారు నిమగ్నమై ఉండాలి. ఆ తర్వాత ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి వారి ప్రతినిధులుగా ప్రజలను వాళ్ళు నమ్మకంతో ఎన్నుకొని పంపించారు. అందువల్ల అందుబాటులో ఉండడం, తర్వాత వాళ్ళ సమస్యలు పరిష్కరించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. దానికోసం ప్రతి ఒక్కరు కూడా వారి వారి శైలిలో దీన్ని ఎంచుకుంటూ ఉంటారు. మీరు ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారిని చూస్తే ఆయన ప్రతిరోజు ఉదయం 5 గంటలు 5:30 నుంచి ఆయన అందరినీ కలిసేవారు. వారు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ తీసుకుని దాని మీద యాక్షన్ ఏం తీసుకున్నారన్నది చూడాల్సిన అవసరం. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ప్రతి సోమవారం ఈ విధంగా ప్రజలు వచ్చేసి కలెక్టర్ను గాని, ఎస్పీ గాని, జిల్లా పరిషత్ సిఇఓ గాని మిగతా వారిని వారి గ్రీవెన్స్ డే అని, గ్రీవెన్స్ సెల్ అని ఉండేది. తర్వాత గత ప్రభుత్వంలో స్పందన అనే కార్యక్రమాన్ని దాన్నే రూపొందించి పెట్టారు. కాబట్టి ఈ విధంగా ప్రజల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి ప్రభుత్వం అన్నది ప్రధానమైన భూమిక వహిస్తుంది. సో ఈ సందర్భంగా ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు నారా లోకేష్ గారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరూ కూడా వారి వారి నియోజకవర్గంలో, లోకేష్ గారు అయితే ఐ థింక్ మంగళగిరిలో వారు కంటిన్యూస్ గా ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారని నేను విన్నాను. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వారి ఆఫీస్ లో, మంగళగిరిలో ఉన్న వారి ఆఫీస్ లో ప్రజల నుంచి డైరెక్ట్ గా వారు కంప్లైంట్స్ తీసుకోవడం, రిప్రజెంటేషన్స్, పిటిషన్స్ తీసుకోవడం, వారికి తగిన ఆదేశాలు ఇవ్వడం ఇదంతా. తర్వాత ముఖ్యంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు జనవాణి కార్యక్రమాలు కూడా కండక్ట్ చేశారు. వివిధ నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు ప్రజలను డైరెక్ట్ గా కలిసి వారి సమస్యలను తెలుసుకోవడానికి. కాబట్టి ఇది నాయకులకి ప్రజల యొక్క ముఖ్యమైన సమస్యలే అంటే ఒక అవగాహన కూడా వస్తుంది. సాధారణంగా ప్రజలకు ల్యాండ్ మ్యాటర్స్, తర్వాత పోలీస్ కంప్లైంట్స్, ఆ తర్వాత వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఇస్తున్న ఈ విధమైన సాధక బాధకాలు ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి వస్తారు. ఎందుకంటే ముఖ్యంగా ప్రజలకు వినేవాళ్ళు ఎవరైనా ఉంటే వారి బాధలు చెప్పుకోవడానికి వాళ్ళు ముందుకు వస్తారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అందుకనే మీరు ఏ ఆఫీసుకు వెళ్ళినా కూడా అందులో మీటింగ్ అవర్స్ అని ఉంటాయి. అంటే పబ్లిక్ ను కలవడానికి విజిటింగ్ అవర్స్ అని ఉంటాయి. విజిటింగ్ అవర్స్, అందులో ప్రతి ఆఫీసర్ కూడా విజిటింగ్ అవర్స్ అన్నది పెట్టి ప్రజలను కలవాల్సిన అవసరం చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి ఇందులో మనం నేర్చుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే వీరందరూ తీసుకున్న కంప్లైంట్స్ కానీ, వాళ్ళకు వస్తున్న పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఫైనల్ గా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో, కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఎస్పీ ఆఫీస్ కావచ్చు, జిల్లా పరిషత్ ఆఫీస్ కావచ్చు, పంచాయతీ రాజులు కావచ్చు, వీటికి సంబంధించిన అధికారుల దగ్గరికి పంపిస్తారు. కాబట్టి ముఖ్యంగా వీరందరూ కూడా ఎన్ష్యూర్ చేయాల్సింది ఏంటంటే
ఆయా శాఖలలో ఉన్న అధికారులు ఇటువంటి సమస్యలను తక్షణం వాళ్ళు పరిష్కరించాలి అన్నది చాలా ముఖ్యమైన అంశం. అంటే ఇంతమంది ప్రజలు వీరి దగ్గరికి వస్తున్నారంటే దాని ఇండికేషన్ ఏంటంటే వారి వారి సమస్యలు తగిన ప్రదేశాల్లో పరిష్కరించబడట్లేదన్నది చాలా ముఖ్యంగా మనం గమనించాలి. అవును సార్. అందుకని తహసీల్ ఆఫీస్ లో ఉన్నవి తహసీల్దారు పరిష్కరించాలి, ఆర్డీఓ దగ్గర ఉన్న సమస్యలు ఆర్డీఓ పరిష్కరించాలి, కలెక్టర్ దగ్గరికి వచ్చే సమస్యలు కలెక్టర్ పరిష్కరించాలి. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ గాని, సిఐ గాని, డిఎస్పీ గాని, ఎస్పీ గాని, ఆ విధంగా మనం చూసుకుంటూ పోతుంటే వారి వారి ప్రదేశాలలో వారి వారి కార్యక్షేత్ర ప్రదేశాలలో వారు గనక సమస్యలు పూరించగలిగితే ఇంతమంది ప్రజలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ముందు నేను అందరూ మినిస్టర్లను కానీ ముఖ్యమంత్రులను కానీ నేను కోరుతున్నది ఏంటంటే ఎవరైతే ఎగ్జిక్యూటివ్ శాఖల్లో ఉన్నారో వారందరూ కూడా వారి దగ్గరకు వచ్చిన కంప్లైంట్లను వెంటనే పరిష్కరించాలి. తర్వాత ఈ వచ్చిన కంప్లైంట్స్ ఏంటి, దాని మీద ఏ విధమైన చర్యలు తీసుకున్నారు అన్నది వారు వెంటనే ప్రతి వారం కూడా ఒక రిపోర్టు ప్రభుత్వానికి పంపించాలి. ఇన్ని సమస్యలు వచ్చాయి మా దగ్గరికి, ఇన్ని పరిష్కరించాం, ఇన్ని మిగిలిపోయాయి. సో ఈ విధంగా చేయగలిగితే ఏమవుతుందంటే ఈ రష్ అన్నది తగ్గుతుంది. లేకుంటే ప్రజలు ఎక్కడా వినకుంటే ఫైనల్ గా ఎవరు వింటారో వాళ్ళ దగ్గరికి వస్తారు. కాబట్టి నేను కోరుకుంటున్నది ఏంటంటే ఆయా విభాగాలలో ఉన్న అధికారులను, ఆయా విభాగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలి. రెండవది ఏంటంటే చాలా మంది అధికారులు వాళ్ళ ఆఫీసుల్లోనే కూర్చొని ఉంటారు. ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్లు కూడా ఫీల్డ్ లోకి వెళ్ళరు. అంటే ప్రజలే వాళ్ళ ఖర్చులు పెట్టుకొని వాళ్ళు ఈ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం ఉంటుంది. దానికి భిన్నంగా నేను అనుకోవడం ఏంటంటే ఆఫీసులో వాళ్ళు 1 రోజో 2 రోజులో పెట్టి మిగతావన్నీ కూడా ఫీల్డ్ ఆఫీసర్లు వాళ్ళు ఒక ఫీల్డ్ షెడ్యూల్ అనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తహసీల్దార్ అనుకుందాం, వారి కార్యక్షేత్రంలో వారి మండలంలో ఈ రోజులు నేను ఈ గ్రామాలకు వస్తాను కాబట్టి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అక్కడికే తీసుకురండి. ఆ తర్వాత ఆ ప్రాంతపు డిఎస్పీ గాని వీరందరూ కలిసి గనక ఒక యూనిట్ గా అక్కడికి వెళ్ళగలిగితే అనేక సమస్యలు ప్రజలకు అసౌకర్యం కాకుండా ఆ సమస్యలు అక్కడే పరిష్కరించవచ్చు. సో ఈ విధంగా యంత్రాంగాన్ని మనం పనిలో పెట్టాలి అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఫైనల్ గా వీరందరూ కూడా పంపించేది అక్కడికే. అందువల్ల ఏమవుతుందంటే ఈ యంత్రాంగం ఏమనుకుంటుందంటే అక్కడి నుంచి రానిలే అన్న భావన వాళ్ళలో ఉంటుంది. ప్రజలు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికో లేకుంటే నారా లోకేష్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కంప్లైంట్ వస్తే మనం చూద్దామన్న ధోరణి ఎప్పుడు కూడా రాకూడదు. ఈ అధికారులు వాళ్లకు కేటాయించిన పనులు వాళ్ళు చేస్తూ ఒక్క కంప్లైంట్ కూడా పైకి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ అధికారులకు ఇవ్వాలి. ఏదైనా కంప్లైంట్ వీళ్ళ దగ్గరికి వస్తే ఈ కంప్లైంట్ మా దగ్గరికి ఎందుకు వచ్చింది అన్నది కూడా పరిశీలించాలి. అంటే కింది స్థాయిలో ఈ కంప్లైంట్ గాని ఈ పిటిషన్ గాని పరిష్కారం అవ్వలేదన్నమాట. సో ఆ విధమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరియు లోకేష్ గారు మిగతా మంత్రులు కూడా ఈ పంథాలోనే వారు కూడా మొదలు పెడతారు అని నేను అనుకుంటాను. ముఖ్యంగా మీరు ఇంకొక విషయం చెప్పారు, అంటే ఆయా విభాగాలకు సంబంధించింది ఏం చెయ్యాలి అన్నది గూగుల్ ఫార్మ్స్ తర్వాత QR కోడ్స్ లో పంపించారు. అవును సార్. ఎందుకంటే ప్రజల దగ్గర చాలా సలహాలు సూచనలు ఉంటాయి, అవి వాళ్ళు వ్యక్తం చేయాలనుకుంటారు. అందువల్ల ఇది ఒక మంచి అవకాశం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ డెవలప్మెంట్ లో గానీ ఏదైనా ఒక ఇవి ఉన్నాయనుకోండి, సూచనలు ఉన్నాయనుకోండి. మొన్న నేను ఒక ట్వీట్ చేశాను, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా వారు తీసుకున్న తర్వాత నేను చెప్పాను ఏంటంటే మీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలు అన్నవి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పనిచేస్తాయని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక 29 సబ్జెక్టులు ఉన్నాయి గ్రామ పంచాయతీలు నిర్వహించాల్సి. ఆర్టికల్ 11 మీరు చూసుకుంటే అవన్నీ కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ పరిధిలోకి రావాలి అని 73 అమెండ్మెంట్ మనం చేసుకున్నాం, 73వ రాజ్యాంగ సవరణ. కానీ అది ఇంతవరకు అమలు కాలేదు. ఎక్కడ కూడా సెంట్రలైజేషన్ జరుగుతోంది కానీ డీసెంట్రలైజేషన్ జరగట్లేదు. అందువల్ల నేను వారికి కోరింది ఏంటంటే మీ ఆధ్వర్యంలో, ఎందుకంటే పంచాయతీరాజు మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మీ దగ్గర ఉంది కాబట్టి మీ ఆధ్వర్యంలో 73వ రాజ్యాంగ సవరణ అనేది నిజంగా అమలవ్వాలి. ఈ 29 విషయాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా గ్రామ పంచాయతీలే నిర్వహించాలి. దానికి సంబంధించిన నిధులు గ్రామ పంచాయతీలకు కేటాయించాలని వారిని కోరడం జరిగింది. ఇలాంటి సలహాలు చాలా మంది దగ్గర ఉంటాయి. కాబట్టి ఈ గూగుల్ ఫామ్ ద్వారా గాని మీరు అన్నట్టు QR కోడ్ ద్వారా గాని ప్రజల సలహాలు సూచనలన్నీ సేకరించి వాటన్నిటిని క్రోడీకరించి పొందుపరిచి దాన్ని గనక
యాక్చువల్ అడ్మినిస్ట్రేషన్ లో తీసుకురాగలిగితే బ్రహ్మాండమైన మార్పు వస్తుందని నేను అనుకుంటాను సతీష్ గారు. రైట్. జేడి లక్ష్మీనారాయణ గారు, అంటే మీలాంటి కొందరు అధికారులు, అక్కడక్కడ కొందరు అధికారులు కమిటెడ్గా పనిచేసి బాధ్యతలు నిర్వర్తించిన సందర్భాలు ఉన్నాయి. కానీ చాలా చోట్ల కొందరు అధికారులు విసురుకోవటం, సమయం ఇవ్వకపోవటం, ఒక అధికారిని కలవాలంటే చాలా ప్రహసనం. అది ఎవరో ఒకరిని పట్టుకొని ఒక అధికారిని కలవాలి, కొందరు కలవరు అని. కానీ మీరు ఇందాక ఒక అంశాన్ని ప్రస్తావించారు, అంటే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సేవకులు, ప్రజలకు సేవ చేయడానికే ఉన్నారు అని. అలాగే చాలా చోట్ల మనం కార్యాలయాలకు వెళ్ళేటప్పుడు విజిటింగ్ అవర్స్ అని ప్రతి కార్యాలయంలో ఉంటుంది. ఎంఆర్ఓ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో, సబ్ కలెక్టర్ ఆఫీస్లో, మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో, జిహెచ్ఎంసీలో ఎక్కడ కూడా ఉంటుంది. కానీ ఆ విజిటింగ్ అవర్స్లో మనం అప్రోచ్ అవ్వడానికి మనకి ఛాన్సే ఉండదు. అధికారి సమీక్షలో ఉన్నారో, లేదంటే అధికారి బిజీగా ఉన్నారనో, లేదంటే కలవరనో, విజిటింగ్ అవర్స్ లేవని ఇవే చెప్తారు. ఇలాంటి వాటికి వీళ్ళిద్దరూ ఈ విధంగా జనాలకి దగ్గర కావడం చేస్తున్న ప్రయత్నం ఎలాంటి సమాధానం ఇస్తుంది అనుకుంటున్నారు? ఈ అధికారుల ధోరణి కూడా మారాల్సిన అవసరం ఉందా? అదే అన్నాను నేను, ఈ అధికారుల ధోరణి కనుక మారితే వారి వరకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ సీఎం గారి వరకు, లేకుంటే మినిస్టర్ లోకేష్ గారి వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు పబ్లిక్. ఎందుకంటే వీరందరూ కూడా, ఈ అధికారులు గాని మినిస్టర్లు గాని వీరందరూ కూడా ప్రజలు కడుతున్న ట్యాక్సుల నుంచి జీతాలు తీసుకుంటాం. కాబట్టి ఆ జీతాలు తీసుకుంటున్నాం కాబట్టి దానికి తగినంత పని కూడా మనం చెయ్యాలి. అందుకనే ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో అన్నట్టున్నారు, నేను జీతం తీసుకుంటాను ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడు అది నా బాధ్యతను సూచిస్తుంది. ఎందుకు, నేను ట్యాక్స్ పేయర్స్ మనీ తీసుకున్నాను కాబట్టి వారి కోసం పని చేయాలన్నది అది ఒక సూచిస్తుందని వారు అన్నట్టు ఎక్కడో నేను చదివాను. అవును సార్. సో ఆ విధంగా మనం ఎప్పుడూ కూడా ప్రజల దగ్గర నుంచి తీసుకుంటున్న జీతం రూపంలో తీసుకున్న ప్రతి ఒక్క రూపాయికి కూడా మనం దానికి తిరిగి చెల్లించాలి. అది మన ధోరణి. అందుకని మీరు అన్నట్టు వారు ఇద్దరు ఈ విధంగా చేయడం వల్ల దీనితో పాటు ఏ ఆఫీస్ నుంచి ఎన్ని కంప్లైంట్స్, పిటిషనర్స్ వారి దగ్గరికి వస్తుందని అది కూడా ఒక లిస్ట్ మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ ఆఫీస్ నుంచి కంప్లైంట్స్ కంటిన్యూస్ గా రావడం మొదలు పెడితే అక్కడ మనకు తెలిసేది అంటే ఆ ఆఫీసులో ఏ విధమైన చర్యలు తీసుకోబడటం లేదు అన్నది మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ సంబంధిత అధికారుల మీద యాక్షన్ కూడా తీసుకోవాలి. తర్వాత ఏంటంటే ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం కూడా మనం తీసుకోవాలి. దానికోసం ఒక చోట ఒక ఎక్స్పెరిమెంట్ చేశాం. అంటే ప్రతి ఆఫీస్ లో, కొన్ని పోలీస్ స్టేషన్ లో నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. అక్కడ పోలీస్ స్టేషన్ కు సంబంధించని ఒక వ్యక్తిని అక్కడ ఒక కియోస్క్ లాగా ఒకటి పెట్టాను. అంటే ఆ పోలీస్ స్టేషన్ లో వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఎందుకు వచ్చాడు, ఆ వ్యక్తి వెళ్ళిపోతున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే మీరు వచ్చిన పని అయిందా లేదా, ఎందుకు కాలేదు అన్న ఫీడ్బ్యాక్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి బస్సులో ఏదైనా ఖర్చు పెట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ రోజంతా అక్కడ ఉండి, ఈ విధంగా అధికారులు కలవకుంటే మళ్ళా వాళ్ళలో నిశ్చేదం, తర్వాత ఈ విధంగా కలగకపోవడం వల్ల ప్రభుత్వం మీద కూడా వాళ్ళు ఒక నెగటివ్ ఒపీనియన్ ఫామ్ చేసుకుంటారు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం పట్ల అవగాహనకి. ఇప్పుడు గత ప్రభుత్వం చూసుకుంటే ఎవరిని కలిసేవారు గారు, ముఖ్యమంత్రి ఎవరిని కలవరు అన్నది ఒక ప్రధానమైన విషయం అందులో చేకూరింది. ఎప్పుడు కూడా ఆయన వచ్చేటప్పుడు ప్రజలను కలిసే మార్గమే లేదు అన్నది కూడా ఒక క్రిటిసిజం వచ్చింది. కాబట్టి ఇలాంటి క్రిటిసిజం వచ్చే పరిస్థితులు కూడా వస్తాయి. అందువల్ల ఈ విధంగా ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం అన్నది మనం ఏర్పాటు చేయాలి. తరువాత ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, ఏ ఆఫీస్ నుంచి వచ్చాయి, దాని పరిష్కారం ఏమైందని వెబ్సైట్ లోనే పెట్టగలగాలి. ఆ కంప్లైంట్ డీటెయిల్స్ ఇవ్వకపోవచ్చు, కంప్లైంట్ పేరు ఇవ్వకపోవచ్చు, కానీ ఈ కంప్లైంట్ వచ్చింది, ఈ ఇన్ని రోజుల్లో పరిష్కారం దొరికింది అన్నది. తర్వాత ఏంటంటే చాలా మంది అధికారులు మేము పరిష్కరించేసామని ఫీడ్బ్యాక్ పంపిస్తుంటారు, కానీ ఆ పరిష్కరించబడదు. అందువల్ల ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ నుంచి ఈ కంప్లైంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ పిటిషన్లు ఎవరైతే ఇస్తున్నారో, నిజంగా వాళ్ళ సమస్య పరిష్కారం అయిందా లేదా అన్నది కూడా తెలుసుకోవడం చాలా అవసరం. అప్పుడే ఏమవుతుందంటే ఒక సమస్యకు ఫైనల్ గా పరిష్కారం దొరుకుతుంది. నేను ఇంకొకటి ఏం సూచించానంటే, ప్రతి గ్రామంలోను ప్రతి వార్డులోనూ చాలా మంది రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఉంటారు, చాలా మంది యాక్టివ్ గా ఉంటారు. వీళ్లతో ఒక చిన్న కమిటీని ఏర్పాటు చేసి, అంటే పార్టీలకు సంబంధించి కాదు, ఒక కమిటీ వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు వెళ్ళి స్కూల్ విజిట్ చేస్తారు. స్కూల్ విజిట్ చేసి అందరూ టీచర్స్ వచ్చారా లేదా, తర్వాత అక్కడ పిహెచ్సి గానీ హాస్పిటల్ గానీ అక్కడ వెళ్ళి డాక్టర్ వచ్చారా, మెడిసిన్స్ ఉన్నాయా లేవా, ఇలాంటివన్నీ కూడా ఒక ఫీడ్బ్యాక్ లాగా ఇవ్వగలిగితే ఏమవుతుందంటే వాళ్ళ మీద చెక్ ఉంటుంది.
లేకుంటే ఏమవుతుందంటే మీరు ఈ చెక్కింగ్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా ఆ విభాగానికి అప్పచెప్పేశారంటే ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ సైడ్ తీసుకుంటారు. సో ఈ విధంగా ఒక ఇండిపెండెంట్ చెకింగ్ అన్నది చాలా ముఖ్యమైన విషయం అని నేను ఎప్పుడు కూడా అంటాను. సో ఆ విధమైన ధోరణిలో గనక సిస్టమ్స్ గనక ప్రవేశపెట్టగలిగితే, ఎప్పుడు కూడా సిస్టమ్స్ పనిచేయాలి, వ్యక్తులు కాదు. సిస్టమ్ షుడ్ వర్క్, నాట్ ది ఇండివిజువల్స్. ఆ పొజిషన్ లో ఏ వ్యక్తిని కూర్చోబెట్టినా కూడా ఆ ఆఫీస్ అలాగే పనిచేయాలి అన్నది మనం అనుకునే విషయం. సో ఈ విధమైన సిస్టమ్స్ గనక ఇంట్రడ్యూస్ చేయగలిగితే బాగుంటుంది. తర్వాత ప్రతి ఎమ్మెల్యే కూడా ఆ నియోజకవర్గానికి వాళ్ళు 5 సంవత్సరాల్లో ఏం చెయ్యాలనుకుంటున్నారన్నది ఒక మేనిఫెస్టో తయారు చేయాలి. అందుకనే మనం జై భారత్ నేషనల్ పార్టీ తరఫున నియోజకవర్గ మేనిఫెస్టోలను తయారు చేసి, అంటే పొలిటికల్ పార్టీలు మొత్తం వాళ్ళ రాష్ట్రానికి మేనిఫెస్టోలు ఇస్తుంటారు. అవును. కానీ ప్రతి ఎమ్మెల్యే కూడా వారి నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో ఇవ్వాలి. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఈ మేనిఫెస్టోని ఏ విధంగా వాళ్ళు కార్యాచరణలోకి తీసుకొచ్చామని వారు ఒక అమలు ఎలా చేశారన్నది రిపోర్ట్ కార్డులు ఇవ్వాలి. మేమేమన్నామంటే పిల్లలకు ఏ విధంగా రిపోర్ట్ కార్డు వస్తుందో ఎమ్మెల్యే రిపోర్ట్ కార్డులు కూడా తయారయ్యి అవి నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు వెళ్ళాలి. ఏ విధంగా తల్లిదండ్రులు వాటిని ఎవాల్యుయేట్ చేస్తారో పిల్లల యొక్క మెరిట్ కార్డుని నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎమ్మెల్యే మెరిట్ కార్డుని వాళ్ళు సంతకం పెట్టడమో వాళ్ళు ఆమోదించడమో చేయాలి. ఇదంతా ఎందుకంటే ప్రజారంజక పాలన ఏదైతే ఉంటుందో ఈ విధంగా ఉంటుంది. సో ఆ విధమైన చర్యలు తీసుకోవాలి. మనం రామరాజ్యం అని ఎందుకు అంటుంటామంటే ఇంతమంది వచ్చినా, అశోకుడు వచ్చాడు, విక్రమాదిత్యుడు వచ్చారు, చంద్రగుప్తుడు వచ్చారు, వీరందరూ వచ్చినా కూడా ఇంకా రామరాజ్యమే అంటాం. అవును. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే రాముడు అందుబాటులో ఉండేవాడు, ధర్మాన్ని కాపాడేవాడు. ఇవి నా పార్టీ వాడా అవతలి పార్టీ వాడా అన్నది చూడలేదు ఎప్పుడు కూడా. ప్రజలు వాళ్లకు ధర్మాన్ని పాటించాలి అంటారు. అందుకనే ధర్మం ఏ విధంగా పాటించబడుతుందో ఆ విధంగా పాటించాడు కాబట్టి ఇప్పటికి కూడా రామరాజ్యం అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు గాని, మినిస్టర్లు గాని వీరందరూ కూడా ప్రజలందరూ మన వాళ్లే, పార్టీల వైజ్ గా చూడకూడదు. ఎందుకంటే సాధారణంగా జరిగే కంప్లైంట్ ఏంటంటే మన పార్టీ వాడికి అయితే వెంటనే పని అయిపోవాలి, అపోజిషన్ పార్టీ వాడికి అవ్వకూడదు. ఈ విధమైన ధోరణులు కూడా చాలా మందిలో కనిపిస్తాయి. ఇవి ఉండకూడదు. ఇప్పుడు ఎన్నికల వరకే పార్టీ, ఎన్నికలు అయిన తర్వాత నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎమ్మెల్యేకు తన ప్రజలు గానే చూసుకోవాలి. అంటే జేడి లక్ష్మీనారాయణ గారు, మనం చూస్తున్నాం వ్యవస్థల హననం, అలాగే వ్యవస్థలపై ప్రజల్లో అసహనం, ఈ రెండు క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. చాలా సందర్భాలుగా ఈ ధోరణి కూడా పెరిగిపోతుంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ ఈ స్టైల్లో వెళ్ళటం అనేది ప్రజల్లో ఎలాంటి విశ్వాసాన్ని కలిగిస్తుంది? వీళ్ళని చూసి మిగతా వాళ్ళు ఎలా మారాలంటారు? డెఫినెట్ గా వీళ్ళు ట్రెండ్ సెట్టర్స్. ఎప్పుడైనా ఏదైనా ఒక కొత్త విషయం మొదలు పెట్టాలంటే ఎవరో ఒకరు దాని ఇనిషియేటివ్ తీసుకోవాలి. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ వారు తీసుకున్న ఈ ఇనిషియేటివ్ డెఫినెట్ గా మిగతా మంత్రులకు వెళ్తుంది. వీరిద్దరూ చేస్తుంటే మిగతా వాళ్ళు ఎందుకు చేయట్లేదు అన్నది కూడా ఒక చర్చ మొదలవుతుంది. అవును. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే అందరూ కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఆ తర్వాత ప్రభుత్వమే ఒక కార్యాచరణ కూడా ఏర్పాటు చేసే అవసరం ఉంటుంది. ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వారి జనసేనలో ఉన్న మంత్రుల యొక్క మంత్రిత్వ శాఖలకు సంబంధించిన సలహాలు, సూచనలు ప్రజలు ఇవ్వచ్చు అని వారు గూగుల్ ఫామ్స్ ఏ విధంగా పంపించారు, అదే విధంగా మిగతా మంత్రిత్వ శాఖలు ఈవెన్ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీలో గాని, పార్లమెంట్ లో గాని ఏదైనా కొత్త బిల్లు ప్రవేశపెడితే అప్పుడు ఏమవుతుందంటే దాని పబ్లిక్ కోసం కూడా డిస్ప్లే చేస్తారు. అవును సార్, పబ్లిక్ డొమైన్ లో ఉంచుతారు, దానిలో సలహాలు, సూచనలు తీసుకుంటారు. సో ఆ విధంగా ఇక్కడ ప్రభుత్వం చేసే ప్రతి పని కూడా, ప్రభుత్వం చేసే ప్రతిదీ, ఈవెన్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏమన్నారంటే ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక వెబ్సైట్ అన్నది తయారు చేయాలి, ఒక ఫేస్బుక్ అకౌంట్ తయారు చేయాలన్నారు. అందులో మేము ప్రతిరోజు ఏం చేశాము అన్నది వాళ్ళు అందులో పొందుపరచాలి. ఆ తర్వాత అసెంబ్లీకి మేము ఎంత అటెండెన్స్ వచ్చింది ఇవన్నీ కూడా రిపోర్ట్ కార్డు ఎమ్మెల్యేలు. చాలా మంది అసెంబ్లీలలో వెళ్లరు. చాలా మంది అసెంబ్లీకి ఎన్ని రోజులు మీరు వెళ్లారు, ఎన్ని బిల్స్ మీరు ప్రవేశపెట్టారు, ఆ తర్వాత ఎన్ని సమస్యలు మీరు తీసుకెళ్లారు, ఇవన్నీ కూడా వాళ్ళ రిపోర్ట్ కార్డులో పొందుపరచబడగలరు. తరువాత వాళ్ళ ఆస్తులు, ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు ఈ రోజు ఈ ఆస్తి, కాబట్టి నేను ఎమ్మెల్యేగా ఉంటున్నప్పుడు ఏదైనా నేను గాని, నా కుటుంబ సభ్యులు గాని ఏదైనా ఆస్తిని కొత్తగా తీసుకుంటే అది వెంటనే ఆ వెబ్సైట్ లోకి రావాలి. ఓకే. ఆ ఆస్తిని నేను ఎక్కడి నుంచి సంపాదించాను, దానికి సోర్సెస్ ఏంటన్నది కూడా రావాలి.
అప్పుడు ఏమవుతుందంటే ఒక అకౌంటబిలిటీ వస్తుంది ప్రజలలో, ఈ వ్యవస్థ పట్ల జేడీ గారు, నమ్మకం కలుగుతుంది. లక్ష్మీనారాయణ గారు ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ ఈ తరహా వాతావరణాన్ని? చెయ్యాలి మనం. మేము జై భారత్ నేషనల్ పార్టీ మా మేనిఫెస్టో ఒకసారి చూస్తే అందులో ప్రతి విభాగం ఏం చేయాలన్నది డీటెయిల్డ్ గా ఇచ్చాం. ఓకే. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు ఈ మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మంత్రిత్వ శాఖలు 5 ఉన్నాయి. ఆ 5 కూడా మా మేనిఫెస్టోలోంచి వచ్చిన విషయాలు వారికి తెలియజేస్తాను. తెలియజేసి ఇందులో ఈ విధంగా చేస్తే బాగుంటుంది. నేను అదే అంటున్నాను, మోడల్ విలేజెస్ అని విలేజెస్ కూడా మీరు కాంపిటీషన్ పెట్టండి అని అడుగుతాను. అంటే ప్రతి ప్రాంతంలో, ఉత్తరాంధ్రలోను, తర్వాత కోస్తా ఆంధ్రలోను, రాయలసీమలోను ప్రతి ప్రాంతానికి ప్రతి సంవత్సరానికి 3 ఉత్తమ గ్రామాలుగా మేము ఎన్నిక చేసుకుంటాం. వారికి కొత్తగా ఒక కోటి రూపాయలు మేము గ్రాంట్స్ ఇస్తామని పెడితే ఎంత చక్కగా ఉంటుంది చూడండి. వాళ్ళు కూడా పోటీ పడి జాగ్రత్తగా పోటీతత్వం వస్తుంది వాళ్ళు. అంటే గ్రామస్తులు కూడా మా గ్రామంకి అవార్డు రావాలి, రివార్డ్ రావాలి, ఈ గ్రాంట్స్ రావాలి, వాళ్ళు కూడా పోటీ పడతారు, అందరూ కలుస్తారు. తర్వాత ఏ గ్రామాలలో అయితే వివాదాలు ఉండవో, కొట్లాటలు ఉండవో అటువంటి గ్రామాలకు కూడా మీరు ఎంకరేజ్ చేయండి. ఏ విధంగా అయితే యునానిమస్ గా మనం సర్పంచ్ని ఎన్నుకుంటుంటే ఆ గ్రామానికి 10 లక్షలు 12 లక్షలు ఇస్తున్నాం. అదే విధంగా ఏ గ్రామాలలో అయితే ఎటువంటి కొట్లాటలు ఈ విధంగా ఉండవో, కంప్లైంట్స్ ఉండవో అటువంటి గ్రామాలను కూడా ఎన్నుకుందాం. తర్వాత ప్రతి గ్రామానికి, గ్రామ పంచాయతీకి ఒక చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడం, సూక్ష్మ పరిశ్రమలను ఏర్పాటు చేయడం, ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టడం, ఇవన్నీ కూడా సూచనలు ఖచ్చితంగా మా మేనిఫెస్టోలో ఉన్నాయి. అవి కూడా వారికి పంపిస్తాను. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నదే మా అందరి ఆకాంక్ష. రైట్, ఖచ్చితంగా సార్. రాష్ట్రం, దేశం బాగుండాలి, అప్పుడు అందరం బాగుంటాం, మీరు నేను అందరం బాగుంటాం. అదే మన అభిమతం కావాలి. థ్యాంక్ యూ జేడీ లక్ష్మీనారాయణ గారు. మనం చూస్తున్నాం అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, మంత్రి నారా లోకేష్ కానీ నవ రాజకీయానికి నాంది పలికారు. ట్రెండ్ సెట్టర్స్ వాళ్ళు. వీళ్ళిద్దరూ ఈ విధంగా చేయడం వల్ల మిగతా మంత్రులు కూడా ఇదే విధానం ఫాలో అయ్యే అవకాశం ఉంది. దాని ద్వారా ప్రజలకు సేవలు మరింత విస్తృతమవుతాయి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్న గ్యాప్ అనేది కూడా తగ్గుతుంది. దీనివల్ల దేశం, రాష్ట్రం బాగుంటుందని జేడీ లక్ష్మీనారాయణ గారు అంటున్నారు. ఇదే తరహా ఒరవడితో ముందుకు వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్కు ఈ ఒరవడి వల్ల మరింత మేలు జరగాలని 10 టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.